యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి నా క్రైస్తవ పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నా గనుడు, నా రాజు, నా మహా ప్రభువు, భూమిని ఆకాశాన్ని సృజించిన సర్వ సృష్టికర్తకే మహిమ, ఘనత, ప్రభావము కలుగును గాక. ఆమేన్. ఈరోజు మనం ధర్మం చెయ్యండి బాబా, ధర్మం చెయ్యండి అమ్మా, ధర్మం చెయ్యండి అయ్యా అని భిక్షమెత్తుకుంటూ మనని భిక్షగాలలాగా, మనని పిఆర్ఓ లాగా, మనని మార్కెటింగ్ చేస్తున్నామంటూ అడక్క తినే బిచ్చగాడు, పెద్ద బిచ్చగాడు లలిత్ కుమార్ గాడు, కరుణాకర్ సుగుణ గాడు ఏం మాట్లాడుతా ఉన్నాడో ఈ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుతున్నాం. మరి నేను మొదలెట్టనా? బాబా ధర్మం చెయ్యండి, అమ్మా ధర్మం చెయ్యండి, ధర్మం. వీలైతే నెలవారీ సహాయం చేయండి, లేదు బల్క్ ఒకసారి చేయగలుగుతుంటే సహాయం చేయండి. ₹1 మొదలుకొని మీరు ఎంత చేయగలరో అంత. ఈ ఎదవలిట్టా ఉన్నారు దోసుకు తినడానికి. మరి సార్ 60 లక్షలు ఏంటి, 40 లక్షలు ఏంటి, కొద్దిగా అవుతుంది. 40 లక్షలు కాదు. ఇప్పుడు ఏం చేయట్లేదంటే ఇప్పుడు కూడా మా వృత్తులు, మా వ్యాపకాలు, మా వ్యాపారాలు మాకు ఉంటాయి. 3వ తారీఖున 15 లక్షల రూపాయలు ఇస్తున్నాను. ఒక రోజు అటు ఇటుగా ముందే ఇవ్వచ్చు కూడా. ఈ ఎదవలిట్టా ఉన్నారు దోసుకు తినడానికి. మరి అసలు మీకు సిగ్గుగా లేదా? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఇప్పుడు ఏం చేయట్లేదంటే ఇప్పుడు కూడా మా వృత్తులు, మా వ్యాపకాలు, మా వ్యాపారాలు మాకు ఉంటాయి. మా వీడియోస్ ఉండదు, మీ వ్యాపారం లేదు, మా వ్యాపారం. అక్కడ హుండీ ఉంది, ఆ హుండీలో వేసేయండి, ఫోటోలు తీసుకోండి. అక్కడ 100, ఇక్కడ 100. ఎదవలిట్టా ఉన్నారు దోసుకు తినడానికి. మరి ధర్మం చేయండి అమ్మా, ధర్మం చేయండి, ధర్మం చేయండి అయ్యా, ధర్మం చేయండి అని అడుక్కునేది ఎవడ్రా? కరుణాకర్. కరుణాకర్ గారికి ఎన్నో సార్లు వీడియోలు పంపించా, కరుణాకర్ గారికి ఎన్నో సార్లు ఆడియోలు పంపించా, కరుణాకర్ గారికి ఎన్నో సార్లు మెసేజ్ రాసి పంపించా. నువ్వు పెద్ద దొంగ, నువ్వు భారతదేశంలో మతాలకి కులాలకి మధ్య గొడవలు పెడుతూ నువ్వు ఒక పరమ నీచుడివిరా, నీలాంటి దొంగ అసలు లేనే లేడు. నువ్వు క్రైస్తవ్యం పైన ఏడిస్తే గానీ నీకు ఒక పూటకి బోవ రాదు, ఒక పూటకి కూర రాదు, ఒక పూటకి నీళ్లు రావని ఎన్నోసార్లు చెప్పాను నేను. వీడియో చూసారుగా మీరు. ఇప్పుడు ఎన్నోసార్లు తిట్టా నేను వాడిని. లలిత్ కుమార్ గారు ఏమంటా ఉన్నాడు ఆ వీడియో చూసారుగా. మళ్ళీ పాసిబుల్ అయితే చివర్లో కూడా పెడతాను, వీడియో చివర్లో. వాడు అడక తినేది వాడు ఏమంటా ఉన్నాడు? వాడు వీలైతే నెలవారీ సహాయం ఒకసారి చేయండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మన క్రైస్తవ పాస్టర్లని క్రైస్తవ్యాన్ని పట్టుకొని ఎలా తిట్టాడో మరో వీడియో చూపిస్తాను మీకు. దాన్ని చూపించడానికి మునుపు మీకు ఈ వీడియో చూపించాను. వాడు ఏమంటా ఉన్నాడు లలిత్ కుమార్ గారు? వీలైతే నెలవారీ సహాయం చేయండి అనే భిక్షం ఎత్తుకుంటా ఉన్నాడు. వీలైతే ఏం పని చేస్తా ఉన్నాడని వీడికి మనం నెలకి నెలవారీ సహాయం చేయాలి లలిత్ కుమార్ గారికి? భారతదేశంలో మతానికి మధ్య గొడవలు పెట్టే వాళ్ళని ఆపుతున్నాడనా? గొడవలు పెడుతున్నాడనా? గొడవలు రేపుతున్నాడనా? భారతదేశంలో కులాలకు మధ్య గొడవలు పెడుతున్నాడు లలిత్ కుమార్ గారని పంపాలా? నెల ఏమంటే వీలైతే నెలవారీ సహాయం చెయ్యండి అని అడుక్కున్నాడు. వీడియో చూసారుగా. ఓకే, పంపిస్తాం రా లలిత్ కుమార్, నీకు నెలవారీ సహాయం పంపిస్తాం. నీకు ఎందుకు పంపించాలి నెలవారీ సహాయం? మతాలకి మధ్య గొడవ పెట్టడానికి నీకు డబ్బులు పంపించాలా?
కులాలకు మధ్య గొడవలు పెట్టడానికి నీకు డబ్బులు పంపించాలా? ప్రాంతాలకు మధ్య గొడవలు పెట్టడానికి నీకు డబ్బులు పంపించాలా? దేనికి పంపించాలి మేము డబ్బులు? మేము దేనికి పంపించాలో మాకు ఒక క్లారిటీ కావాలి. వీలైతే నెలవారీ సహాయం పంపించండి అంటున్నావు, వీడియోలో అడుక్కుంటున్నావు. భిక్షాం దేహి, ధర్మం చెయ్యండి బాబా, ధర్మం చెయ్యండి, ధర్మం చెయ్యి అమ్మా, ధర్మం చెయ్యి, ధర్మం చెయ్యి అయ్యా, ధర్మం చెయ్యి అని అడుక్కుంటున్నావు. ఓకే, బాగానే ఉంది. వీలైతే నెలసారికి ఒకసారి చేయమంటున్నావు, లేకపోతే వీలైతే నెలకోసారి చేయండి అని చెప్తున్నావు. చేస్తారు, నేనే అడిగిస్తా ప్రజలతోటి, వాళ్ళ కాళ్ళు ఏళ్ళలో పట్టి అడిగిస్తాను నీకు డబ్బులు, నెలవారీ సహాయం. కానీ నువ్వు ఏం పీకుతున్నావని నీకు మేము డబ్బులు పంపించాలి? ఏం పీకుతున్నావు? మతాలకు మధ్య గొడవలు అవుతుంటే ఆపుతున్నావు అని పంపించాలా? కులాలకు మధ్య గొడవలు అవుతుంటే నువ్వు ఆపుతున్నావు అని పంపాలా? ప్రాంతాలకు మధ్య గొడవలు అవుతుంటే పాపం లలిత్ కుమార్ పోయి ఆపేస్తున్నాడు అయ్యా, చాలా కష్టపడిపోతున్నాడు కుర్రోడు, పంపించాలని నీకు పంపించాలా? గొడవలు పెట్టే నా కొడుకువే నువ్వు, గొడవలు నాకు పెట్టే నా కొడుకువే నువ్వురా, నీకు డబ్బులు దేనికి పంపించేది? అంటే మతాలకు కులాలకి ప్రాంతాలకు గొడవలు పెట్టి అందులో ఒక వర్గం ఉన్నారు, అలా పెడితే సంతోషపడి అమితానందపడే అపరిచితులు ఉన్నారు. వారు 4 పైసలు ఎత్తే ఒక పూట బువ్వ తినటం కోసం క్రైస్తవులను తిడతావు, ముస్లింలను తిడతావు, హిందువులకి క్రైస్తవులకు మధ్య గొడవలు పెడతావు, ముస్లింలకి క్రైస్తవులకి హిందువులకి మధ్య గొడవలు పెడతావు. నీలాంటి వాడికి వీలైతే నెలవారీ సహాయం చేయాలా? చెప్పుతో తన్నాలి నేను, చెప్పుతో తన్నాలి నేను. చెప్పుతో తంతే సెట్ అవుతుంది నేను. రెండో మాట ఏంటి? లేదంటే బల్క్ గా ఒకసారి పెద్ద మొత్తంలో సహాయం చేయండి. వీడియో చూసారుగా, ఇంతకుముందు మనం చూసిన వీడియో వాడిది, కరుణాకర్ సుగుణ గాడిది, లలిత్ కుమార్ గాడిది ఒకే వీడియోలో ఇద్దరు మాట్లాడిన మాటలు వచ్చాయి కదా. అందులోనే మొదటి మాట ఏమన్నాడు? వీలైతే నెలవారీ సహాయం చేయండి. ఎందుకు సహాయం చేయాలి వీడికి మనం? వీడేమన్నా కులాలకు గొడవలు పెడతలేదన్నా, మతాలకు గొడవలు పెట్టట్లేదన్నా, ఏం మంచి పని చేస్తున్నాడని ఈయనకి పంపాలి డబ్బులు? లేకపోతే ఈడేమన్నా వికలాంగుడా నెల డబ్బులు పంపించడానికి? లేకపోతే భారతదేశం అందరిలో నీతిగా న్యాయంగా అందరినీ సమానంగా చూస్తూ ముందుకెళ్ళిపోతున్న గొప్ప భారతీయుడ ఈయనకి మనం డబ్బులు పంపించాలంటే ఎందుకు పంపించాలి వీడికి డబ్బులు? రెండోది, లేదంటే బల్క్గా ఒకసారి పెద్ద మొత్తంలో సహాయం చేయండి. బల్క్గా ఒకసారి అంటే వివిధ దశలలో సారికి పెద్ద మొత్తంలో సహాయం చేయాలట. ఎందుకు చేయాలో మరి సార్కి ఏం పని చేస్తాడని, ఏం పీకి కట్టలు కడుతున్నావని మేము నీకు డబ్బులు పంపించాలో మాకు అర్థం కావట్లేదు. ఇంకొక ముష్టి బిచ్చగాడు కరుణాకర్ సుగుణగాడు, ఈయనకి ఇళ్ళకి ట్రస్ట్లు, ఇళ్ళకి ఫౌండేషన్లు, ఇళ్ళకి పర్సనల్ అకౌంట్లు, ట్రస్ట్లు, ఫౌండేషన్లు, పర్సనల్ అకౌంట్లు, ఫోన్ పేలు, గూగుల్ పేలు. ధర్మం చెయ్యండి బాబా, ధర్మం చేయండి. ఏందిరా మీ బతుకులు? ఇక ఈడేమంటా ఉన్నాడో విన్నారుగా, ₹1 కాడ నుంచి వెళ్ళి మొదలుకొని మీరు ఎంత చేయగలిగితే అంత సహాయం చేయండి అంటాడు కరుణాకర్ సుగుణగాడు. ఎక్కడి నుంచి అట? ₹1 మొదలుకొని మీరు ఎంత చేయగలరో అంత. ₹1 నుంచి మధ్యలో ఎక్కడో ఒక దగ్గర వేస్తాను నేను మీకు వీడియో, మళ్ళీ మీరు వినాలి కాబట్టి. ₹1 నుంచి మొదలుకొని ఎంత చేయగలిగితే అంత సహాయం చేయండి అని అడుక్కుంటా ఉన్నాడు. బైబుల్ని తిడతాడు, ఖురాన్ని తిడతాడు. భారతదేశంలో ఈ మతానికి మొత్తం స్విచ్లు పెడతాడు. ఈ మతానికి మధ్య స్విచ్చు, ఈ కులానికి మధ్య స్విచ్చు,
ఈ ప్రాంతానికి మధ్య చిచ్చు పెట్టే ఈ నా కొడుకు కరుణాకర్ గాడికి, ఈ నా కుమారుడు, ఈ నా కొడుకు కరుణాకర్ సుగుణాగానికి ₹1 మొదలుకొని మీరు ఎంత సహాయం చేయగలిగితే అంత సహాయం చేయండి అని సిగ్గు శరం లేకుండా అడుక్కుంటున్న బెచ్చగాడు. ₹1 మొదలుకొని మీరు ఎంత చేయగలరో అంత. బెచ్చగాడు, మీకు డబ్బులు పంపిస్తాం రా, అనాథలకు డబ్బులు పంపిస్తున్నాం, చేతగాని వారికి డబ్బులు పంపిస్తున్నాం, చాలా మందికి డబ్బులు పంపిస్తాం. కానీ కారణం ఉండాలిగా దేనికి పంపిస్తున్నాము అనేది. హిందువులు డబ్బులు పంపించినా, ముస్లింలు ఒకవేళ మీకు సహాయం చేసిన, లలిత్ కుమార్ గాడికను కరుణాకర్ సుగుణాగానికి క్రైస్తవులు సపోర్ట్ చేసినా పైసలు పంపించిన, ముస్లింలు పైసలు పంపించిన, ఈవెన్ హిందువులు సహాయం చేసిన భారతదేశాన్ని నాశనం చేయడానికేగా. భారతదేశం అన్నదమ్ములుగా కలిసి ఉన్న భారతదేశాన్ని సర్వదా విడగొట్టడానికేగా. మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి విడదీయడానికేగా మీకు మేము డబ్బులు పంపించి మిమ్మల్ని పోషించేది. పాముకి పాలు పోసి సాదుకుంటే ఏమవుతుందో తెలుసా? తిరిగి మననే కాటు వేస్తోంది. ఎందుకనంటే పాలు తాగడం వరకే తెలుసు దానికి. ఆ పాలు ఎంత వెచ్చించి కష్టపడి డబ్బులు ఇచ్చి కొనుక్కొని వచ్చి దానికి పోసామో, ఎందుకు తాగింది అనే విశ్వాసం దానికి ఉండదు. ప్రియమైన హిందువులారా, ప్రియమైన క్రైస్తవులారా, ప్రియమైన ముస్లిం బౌద్ధ సిక్కులారా, వీళ్ళు భారతదేశానికి ఏదో పీకుడు బేరగాళ్ళు అన్నట్టు మీరు డబ్బులు పంపిస్తే పాలు పోసి పెంచిన పాము వలె కాటు వేస్తారు. తల్లి పాలు తాగి రొమ్ములు గుద్దిన సామెతలాగా ఈ నా కొడుకులిద్దరు లలిత్ కుమార్ గాడు, కరుణాకర్ సుగుణాగాడు చేస్తారు. అటువంటి వారికి పంపించమంటారా చెప్పండి? ₹1 మొదలుకొని మీరు ఎంత సహాయం చేయగలిగితే అంత సహాయం చేయండి అని అడుక్కుంటున్నాడే ఈ కరుణాకర్ సుగుణాగాడు. ఎందుకు లక్షలు కోట్లు పంపిస్తున్నారు? మా క్రైస్తవులైతే మంచి పనులకైతే పంపించలేకపోతున్నారు. బైబుల్ పంచుదాం, ఖమ్మంలో 10,000 మందితో 50,000 బైబిల్ పంచుదాం, అనేక ఆత్మలను రక్షిద్దాం, నరకానికి పోకుండా చూద్దాం. యేసయ్య చెప్పిన అనేక మంది జనులను శిష్యులుగా మారుద్దాం, అనేక ఆత్మలను రక్షిద్దాం. ఆర్థికంగా నేను ఒక్కని చేయలేను కదా, మీరందరూ సహకరించండి అని నేను చెబితే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయ్యే పెద్ద ప్రోగ్రాం అది. ఏమండి? ఇద్దరు తప్ప, అది కూడా చిన్న పెట్రోల్ కూడా కాదు, అట్లాంటివి పంపించారు. మా వాళ్ళు కూడా ఎలా తయారయ్యారంటే, నీకు మంచి మొగుడు వస్తాడు, దీవెనిస్తున్నా ఆమెన్ అని అంటే వాళ్ళకి 10,000 ఇస్తారు. నీ కొడుకు అమెరికాలో జాబ్ వస్తుంది, గాడ్ బ్లెస్ యూ అంటే వాడికి 50,000 ఇస్తారు. నువ్వు పెద్ద సిటీల్లో 4-5 ప్లాట్లు కొని 4-5 బిల్డింగ్లు కట్టిస్తా ఉంటే గాడ్ బ్లెస్ యూ అని పాస్టర్ గారు దీవిస్తే ₹1,00,000 ఇస్తారు. బాగుంటుంది. పల్లెటూర్లలో ఒక 20-30 ఎకరాలు పొలాలు కొంటావు, నేను గాడ్ బ్లెస్ యూ అని అంటే పంపిస్తారు 1,00,000-2 లక్షలు. కానీ అది దీవెనల కోసం, వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో దానికోసం ఇస్తున్నారు కానుకలు. కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడో దానికి ఇవ్వట్లేదు పైసలు. మా వాళ్ళు కూడా చాలా, మా క్రైస్తవులు కూడా దారుణంగా తయారయ్యారు. ఈ అక్టోబర్ నెలలో నేను 50,000 బైబుల్ అంటే ఎంత ఖర్చు అవుతుందో చూడండి. ఒక బైబుల్ 300-400 పైన ఉంటుంది అనుకుంటా. సౌండ్లు, నీళ్లు, 10,000 మందిని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎలా
వీళ్ళేమో కరుణాకర్ సుగుణాగడు లలిత్ కుమార్ గడు ₹1 మొదలుకొని మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి అని అంటున్నాడు. మేమేమో 10 ఆజ్ఞలు, వీళ్ళేమో మతాలకు మధ్య స్విచ్చులు పెట్టి గొడవలు పెట్టడానికి డబ్బులు అడుకుంటున్నారు. ఇచ్చాం. ఆస్తులు సంపాదించుకోవడం కోసం ఫౌండేషన్లు పెట్టారు, ట్రస్ట్లు పెట్టారు. మేమేమో ఆత్మలు రక్షించడం కోసం మీ చేతనైనంత పంపించండి అమ్మా అంటే ఒక్కడంటే ఒకడు ₹1 పంపించట్లేదు. ఏడుందండి నీతి? ఏడుందండి న్యాయం? అన్యాయానికే పెద్ద నమస్కారాలు వందనాలు చెల్లుతున్నాయి తప్ప నీతికి న్యాయం లేదు. సక్రమంగా బతికేటోడికి న్యాయం లేదు. నిజాయితీగా బ్రతికేవాడికి న్యాయం లేదు. నిజాయితీగా బ్రతుకుతూ దేవునికి భయంతో భక్తితో బ్రతుకుతున్న మాలాంటి వాళ్లకు ఆదరణ లేదు. దేవుడి పని చేద్దామని ఆశ ఉంది, కానీ దానికి తగినంత ఈరోజు ఏంటండి, బయటకు వెళ్తే ఒక వాటర్ బాటిల్ కొంటే ₹20, పక్కన ఒకరిని పట్టకపోతే భోజనాలు. ఇట్లాంటి పనికిరానోళ్ళు భారతదేశంలో మతాలకు మధ్య కులాలకు మధ్య గొడవలు పెడతా ఉంటే వాళ్ళకి లక్షల కోట్లు పంపిస్తా ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందండి? సమస్త జనులను శిష్యులుగా మార్చండి, అనేక ఆత్మలను రక్షించండి, నరకానికి పోకుండా చూడండి. బైబిల్ ఏం నేర్పుతుందో మేము నేర్పాలనుకుంటున్నాం. బైబిల్ పంచి సువార్త చేయాలని, యేసయ్య నేర్పిన ప్రేమ, జాలి, దయ, కనికరం నేర్పాలనుకుంటున్నాం సువార్త చేస్తూ. ఆర్థికంగా మాకు సహకరించండి అంటే సహకరించేవారు లేరు. నీతికి న్యాయం లేదా? న్యాయానికి నీతికి రోజులు లేవా? ఈ అక్టోబర్ నెలలో మేము ఎంతో పెద్ద సువార్త చేయాలనుకున్నాం. ఇంతవరకు ఎవరు సహకరించకపోవడం వల్ల బ్రెయిన్ లో అయిపోయింది. చేయగలమా చేయలేమా అని ఒక క్వశ్చన్ మార్కులో ఆగిపోయాం. ఈ కరుణాకర్ సుగుణ గాడు, ఈ లలిత్ కుమార్ గాడు, ఈ రాధా మనోహర్ దాస్ గాడు, ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గాడు, ఇట్లాంటి బ్రోకరోళ్ళు మాయమాటలు చెబుతూ మతాలకు మధ్య, కులాలకు ప్రాంతాలకు మధ్య గొడవలు పెడుతుంటే డబ్బులు పంపిస్తున్నారే. అనేక ఆత్మలు నరకానికి పోకుండా పరలోక రాజ్యం పోవడానికి మరి మేము కష్టపడుతుంటే మాకేం పంపించట్లేరు. యేసయ్య ప్రేమ, యేసయ్య నీతి, యేసయ్య నిజాయితీ, జాలి, దయ, కనికరం చూపించాలని అనేక ఆత్మలు నరకానికి పోకుండా పరలోక రాజ్యానికి తీసుకుపోవడం కోసం ప్రయాసపడతా ఉంటే నీతి నిజాయితీగా యథార్థంగా మీరు సహకరించట్లేదే. దొంగల్ని ఇంకెంతకాలం నమ్ముతారు? వీలైతే నెలవారీ సహాయం చేయండి అని లలిత్ కుమార్ గారు భిక్షం ఎత్తుకుంటున్నాడు దేశాన్ని నాశనం చేయడానికి. దేశాన్ని నాశనం చేయడానికి ₹1 నుంచి ఎంతైనా మీ ఇష్టం వచ్చినంత పంపించండి అని కరుణాకర్ గారు చెప్తున్నాడు. లక్షల కోట్లు పంపించండి అని రాధా మనోహర్ గారు చెప్తున్నాడు. వీళ్ళంతా దేశాన్ని నాశనం చేసేవాళ్ళు కాదా? మరి మనం దేశాన్ని కట్టబోతున్నాం కదా, యేసయ్య ప్రేమను చెప్పబోతున్నాం కదా, 10 ఆజ్ఞలు వివరించబోతున్నాం కదా. పొరుగువాని సొమ్ము ఆశించకూడదు, దొంగిల్లకూడదు, మోసం చేయకూడదు, పొరుగు భార్యని ఆశించకూడదు. నిర్గమకాండంలో ఉన్న 10 ఆజ్ఞల్ని పాటించాలి. ఆయన ప్రేమ ఏంటో చూపించాలి, ఆయన జాలి ఏంటో చూపించాలి, ఆయన ప్రేమని ప్రపంచానికి చూపించాలని మరి మేము కష్టపడతా ఉన్నాం. మాలాంటి వారికి ఆదరణ లేక చాలా బాధపడతా ఉన్నాం. మీకు దీవెనలు ఆశీర్వాదాలు ఇచ్చే పాస్టర్లకు మాత్రమే పంపిస్తారా? వేలు, లక్షలు, కోట్ల రూపాయలు అనేక ఆత్మలను రక్షించడానికి దోహదపడుతున్న మేము, అనేక మతోన్మాదులతో పోట్లాడుతున్న మాకు సహకరించకపోతే మేము కూడా ఎక్కడి నుండి చేస్తామండి? మీరు మీ గురించి ఆలోచించుకుంటున్నారు, మీ దీవెనల గురించి ఆలోచించుకుంటున్నారు, మీ ఆశీర్వాదాల కోసమే ఆలోచిస్తున్నారు. మీకు మీరు ఏం కావాలనేదే కోరుకుంటున్నారు. కానీ మరి ఆ పరమ తండ్రి యేసయ్య కోరిక కూడా ఏంటో కనుక్కోండి.
ఆలోచించండి అక్క, ఆలోచించండి తమ్ముడు, ఆలోచించండి చెల్లి, ఆలోచించండి అమ్మ. ఆయన ఏం కోరుకుంటున్నాడో కూడా కనుక్కోండి, ఆలోచించండి. మీ కోరికలు మాత్రమే కాదు, ఆయన కోరిక కూడా ఏంటో చూడండి. ఇటువంటి దొంగలకు మేపుతున్నారే, మేమేం పాపం చేసాం? దేవుడి కోసమే కదా కష్టపడాలనుకుంటున్నాం. అనేక ఆత్మలు రక్షిస్తే నాకేమైనా బిల్డింగ్లు వస్తాయా? నాకేమైనా లాభం వస్తుందా? దేవుని ప్రేమ ఏంటో రుచి చూచాను నేను. నా సాక్ష్యాలు రాబోయే కాలంలో చాలా ఉన్నాయి, చెప్తాను మీకు. బంపర్ ఎగిరిపోతుంది, మీకు ఫిల్మెంట్లు రాలిపోతాయి. అంతటి మూర్ఖున్నే నేను దేవుని నమ్ముకున్నాను. వాళ్ళు అలా బెచ్చం ఎత్తుకుంటున్నారు, మేము అలా బెచ్చం ఎత్తుకోవట్లేదు. మిమ్మల్ని మేము ఎప్పుడన్నా ఎప్పుడు ఫోన్ పేలు గూగుల్ పేలు అని పెట్టిన ఒక రోజు ఎప్పుడైనా ఉంటుందో ఆ రోజు చాలా బాధపడతాం. ఒక్కొక్కడు నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు, ఏమైపోతుందో అని. బాధపడుతూనే పెడతాను నేనైతే, అసలు పెట్టను. పెట్టినా మీరు ఎవరు పంపించట్లేదు కాక నేను బాధపడతాను, ఏమనుకుంటారో ఏంటో. మనం చేసేది గొప్ప కార్యమే, మనం నీతిగానే నిజాయితీగానే ఉంటాం, దేవుని భయంలోనే భక్తిలోనే ఉంటాం. ఆయన అంటే భయం భక్తి ఉంది మనకి, కానీ జనాలు ఏమనుకుంటారో అనే భయంతో బాధతోటే మేము చేస్తూ ఉంటాం. సాధ్యమైతే తప్పకుండా ఈ అక్టోబర్ మాసంలో పెద్ద భారీ ఎత్తున సువార్త ఆశ ఉంది. పైసలు లేవు, నేను చేయకపోతే ఎవరు కొట్టరు. నేను ఒక డాక్టర్, నేను బతకగలను, నా కుటుంబాన్ని బ్రతికించుకోగలను, 10 కుటుంబాలను కూడా బ్రతికించగలను. కానీ నేను చేయబోయే కార్యక్రమం చాలా పెద్దది, అర్థం చేసుకోండి. ఇటువంటి దొంగలకు సహకరించండి, దేశాన్ని నాశనం చేసే దొంగల్ని. పక్కా బిజినెస్ సైడ్, వీడికి బిజినెస్లు కూడా ఉన్నాయట. మళ్ళీ రాధా మనోహర్ దాస్ గారికి, లలిత్ కుమార్ గారికి, కరుణాకర్ సుగుణ గారికి సైడ్ బిజినెస్లు కూడా ఉన్నాయట. వీళ్ళకి నెల నెల బడా సేట్లు హిందువులలో ఎవరైతే ఉన్నారో లలిత్ కుమార్ గారికి, కరుణాకర్ సుగుణ గారికి, రాధా మనోహర్ దాస్ గారికి ఒక్కొక్కరు 15 లక్షల రూపాయలు పంపిస్తున్నారంట. ఏం చేస్తున్నారని పంపిస్తున్నారండి? భారతదేశంలో నొప్పులు పెడుతున్నారు, మంటలు పెడుతున్నారు. వాళ్ళు యేసయ్యని ఎందుకు అంతగానం తిడుతున్నారో తెలుసా? యేసయ్య మీద కోపం కాదు. మన యెహోవా దేవుడిని ఎందుకు తిడుతున్నారో తెలుసా? యెహోవా దేవుడి మీద కోపం కాదు. బైబిల్ ఎందుకు తిడుతున్నారో తెలుసా? బైబిల్ మీద వాళ్ళ కోపం కాదు. మరియమ్మ గారిని ఎందుకు తిడుతున్నారో తెలుసా? మరియమ్మ గారి మీద కోపం కాదండి వారికి. తిట్టండి అని ఒక్కొక్కడు 15 లక్షలు పంపిస్తా ఉన్నాడు నెలకి. కోట్లు కోట్లు మూలుగుతా ఉన్నాయి వాళ్ళ ఫౌండేషన్లలో, వాళ్ళ ట్రస్ట్లలో, వాళ్ళ పర్సనల్ అకౌంట్లలో. దేశాన్ని నాశనం చేయడానికి ఒక్కొక్కడు 15 లక్షలు వేస్తున్నారా? మేము బ్రతికించడానికి, అనేక ఆత్మల్ని రక్షించడం కోసం కష్టపడతా ఉంటే యాడికి వెళ్ళిపోతుందండి దేశం, యాడికి వెళ్ళిపోతుందండి క్రైస్తవ్యం. చాలా దారుణం, చాలా దారుణం. నీతికి రోజుల్లో, మంచితనానికి రోజుల్లో నోరు తెరిచి అడుగుదామంటే బాధ మాకు, ఎవరు ఏమనుకుంటారో అని. నోరు తెరిచి అడగకపోతే ఎవడు పంపడు, ఒకవేళ అడిగినా పంపట్లేరు. దేవుడి చిత్తం. మరొక వీడియో ఉంది, చూద్దాం. ఈ మార్కెటింగ్ లుచ్చా మాత్రం ఈ దేశంలో లేకపోతే ఈ మార్కెటింగ్ లుచ్చా మాత్రం ఈ దేశంలో లేకపోతే ఈ దిగజారుడు తనం అనేది ఉండదు. ఈ మార్కెటింగ్ లుచ్చా మాత్రం ఈ దేశంలో లేకపోతే ఈ దిగజారుడు తనం అనేది ఉండదు. ఈ మార్కెటింగ్ లుచ్చా మాత్రం ఈ దేశంలో లేకపోతే ఈ దిగజారుడు తనం అనేది ఉండదు. ఎవరురా నువ్వు?
ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఏమంటున్నాడండి కరుణాకర సుగుణగాడు? ఈ మార్కెటింగ్ లుచ్చమతమా? ఈ మార్కెటింగ్ లుచ్చమతం ఈ దేశంలో లేకపోతే రే కరుణాకర సుగుణ, మార్కెటింగ్ మతం నీది, పెద్ద మార్కెటింగ్ మేనేజర్ నువ్వు, నీ కింద పిఆర్ఓల్ని పెట్టుకొని పిఆర్ఓలని నీ కింద పెట్టుకొని నువ్వు ఒక మార్కెటింగ్ మేనేజర్, నువ్వు లుచ్చా మార్కెటింగ్ మేనేజర్. నీ మతం నువ్వేం నమ్ముకున్నావో, నీ మతం ఏందో నాకు తెలియదు కరుణాకర సుగుణ. ఒకవేళ నువ్వేం నమ్ముకున్నావో నీ మతం లుచ్చాదైతే ఆ లుచ్చా మతానికి మార్కెటింగ్ మేనేజర్ నువ్వు లుచ్చా మతానికి మార్కెటింగ్ మేనేజర్ అయితే నీ కింద పిఆర్ఓలను పెట్టుకొని దానికి శివశక్తి అని పేరు పెట్టి లక్షలు కోట్లు ధర్మం చెయ్యండి అమ్మ, ధర్మం చెయ్యండి, ధర్మం చెయ్యండి బాబా, ధర్మం చేయండి, ధర్మం చెయ్యండి బాబా, ధర్మం చేయండి అమ్మ, ధర్మం చేయండి అయ్యని అడుక్కు తింటున్నాం. ట్రస్ట్లలో, ఫౌండేషన్లలో, పర్సనల్ అకౌంట్లలో బీభత్సంగా డబ్బులు వేపించుకుంటున్నాం. మతాలకి, కులాలకి, ప్రాంతాలకి మధ్యలో గొడవలు పెడతా ఉన్నాం. దేశంలో నువ్వు బాధ్యత గల పౌరుడు అని నువ్వు భారతదేశం నుండి సిగ్గుంటే ఏ భారతదేశంలోనైనా ఉన్నవాడు నిన్ను తక్షణమే భారతదేశం నుండి తరిమేయాలి. ఆమెన్. ఈ మార్కెటింగ్, ఈ లుచ్చా మతం దేశంలో లేకపోతే ఈ దిగజారుడుతనం ఉంటుందా? దిగజారుడుతనం అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను, చూడరా. ఇది దిగజారుడుతనం అంటే. దీన్ని దిగజారుడుతనం అంటారు రా లుచ్చా నా కొడక. దీన్ని దిగజారుడుతనం అంటారు. నీ మతం ఒక దిగజారుడుతనం, నీ కులం ఒక దిగజారుడుతనం, నీ భాష ఒక దిగజారుడుతనం, నీ వేషధారణ ఒక దిగజారుడుతనం, నీ ఆలోచన విధానం ఒక దిగజారుడుతనం. నువ్వు బిచ్చం ఎత్తుకునే బిచ్చగాడికే నీకు ఒక దిగజారుడు, నీ బతికే ఒక దిగజారుడు రా. నువ్వు మళ్ళా క్రైస్తవ్యాన్ని పట్టుకునే దిగజారుడు మతం, మార్కెటింగ్ లుచ్చా మతం దేశంలో లేకపోతే ఈ దిగజారుడుతనం అన్నావే, ఇదేంట్రా? ఇటువంటి దిగజారుడు వీడియోలు నా దగ్గర ఇన్నున్నాయిరా నా కొడక, ఇన్నున్నాయిరా. జాతకాలు చెప్పుకుని డబ్బులు సంపాదిస్తారు, మంత్రాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తారు, తంత్రాలు అంటూ డబ్బులు సంపాదిస్తారు, దిష్టి పూసలు, దిష్టి బొమ్మలు అమ్ముకొని డబ్బులు సంపాదిస్తారు, వాస్తు దోషం అంటూ డబ్బులు సంపాదిస్తారు, పుట్టుక దోషం అని డబ్బులు సంపాదిస్తారు, గ్రహాల దోషం అని డబ్బులు సంపాదిస్తారు, నక్షత్రాల దోషం అనే డబ్బులు సంపాదిస్తారు, తిథి దోషం, గడియ దోషం అనే డబ్బులు సంపాదిస్తారు, సనాతన ధర్మం, దేశం కోసం, ధర్మం కోసం అనే డబ్బులు సంపాదిస్తారు. దేశంలో మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెట్టడానికి డబ్బులు వసూలు చేసి ట్రస్టులు పెట్టి, ఆర్గనైజేషన్లు పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు. దిగజారుడు నా కొడక లలిత్ కుమార్, దిగజారుడు నా కొడక కరుణాకర్ సుగుణ, దిగజారుడు నా కొడక రాధా మనోహర్ దాస్, దిగజారుడు నా కొడక ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్. ఎవడైతే ఈ ట్రాక్ లో ఉన్నారో, ఈ ట్రాప్ లో ఉన్నారో, మతాలకు మధ్య, కులాలకి ప్రాంతాలకి చిచ్చులు పెడితే డబ్బులు వసూలు చేసుకున్న బిచ్చగాళ్ళంతా మీరంతా. మా హౌసనా మినిస్ట్రీస్ జాన్ వెస్లీ గారు, గొప్ప దైవజనుడు ఏం చెప్తున్నాడో వినండి. ప్రియమైనటువంటి నా క్రైస్తవ సోదరి సోదరులారా, మనం మతాలకు మధ్య, కులాలకి ప్రాంతాలకు మధ్య గొడవలు పెడతలేదు, చిచ్చులు పెడతలేదు. ఈ అక్టోబర్ మాసంలో చాలా పెద్ద లక్షలలో కూడుకున్నటువంటి సువార్త ఉంది. యేసయ్య ప్రేమ, జాలి, దయ, కనికరం, స్వస్థతలు అన్నిటినీ మనం ప్రజలకి
చెప్పి అనేక ఆత్మల్ని రక్షించడం కోసం పెద్ద సువార్త చేస్తామని భయంకరమైన ఖర్చుతో కూడుకొనుంది. మనం వీళ్ళలాగా మతాల మధ్య కులాల మధ్య స్వచ్ఛలు పెడతలేదు, శిచ్చులు పెడతలేదు. పదాజ్ఞలు ఎలా ఉంటాయో, పొరుగువాన్ని ప్రేమించాలి, ఎవరి లాక్కోవద్దు, ఎవరి తీసుకోవద్దు, పదాజ్ఞలు నిర్గమకాండంలో ఉన్న పదాజ్ఞల్లాగా మనం అందరికీ ఆ సువార్త రోజు వివరిస్తూ యేసయ్య ప్రేమను చాటుతూ క్రైస్తవ్యం అంటే ఎంత గొప్పదో, బైబిల్ అంటే ఎంత గొప్పదో మనం చాటి చెప్పడం కోసం మరి అక్టోబర్ నెలలో చేస్తున్నాం. ప్రార్థించండి. మీకు సాధ్యమైన వరకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ ఆర్థిక లావాదేవీల నుంచి ఈ సువార్త కొరకు ఎంతో కొంత వెచ్చించండి. దైవాశీస్సులు పొందండి. మీరేం కోరుకుంటున్నారో కాదు, ఆయన ఏం కోరుకుంటున్నాడో కూడా తెలుసుకోవాలని మనసారా కోరుకుంటూ, జాన్ వెస్లీ గారి వీడియో, ఒక చిన్న షార్ట్ వీడియో వస్తుంది ఈ మత ఉన్మాదుల కోసం చూపించడం కోసం. క్రైస్తవ్యం అంటే క్రైస్తవ పాస్టర్లు డబ్బులు ఎలా ఉపయోగిస్తారనేది చిన్న నీతి చెప్పడానికి వీడియో వస్తుంది. తదనంతరం బ్యాంక్ డీటెయిల్స్ వస్తాయి. తప్పకుండా అందరూ సహకరించండి అని కోరుకుంటూ, ప్రైజ్ లార్డ్. అరే, మాకున్న సమస్తాన్ని వదిలిపెట్టి కేవలం పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొచ్చాం. తల్లిదండ్రులు వదిలిపెట్టాం, అన్నదమ్ములను వదిలిపెట్టాం, అక్క చెల్లెలు వదిలిపెట్టాం, చదువు సంధి వదిలిపెట్టాం, స్వగ్రామం వదిలిపెట్టాం. చిల్లి గవ్వ తీసుకోకుండా దేవుని సేవే పరమావధిగా సేవకొచ్చాం. ధనాపేక్ష గల వాళ్ళని నిరూపించండి రా. చీపురు పుల్ల కొన్నా సరే హోసన్నా మినిస్ట్రీస్ అని ఉంటుందిరా. దాని మీద విశ్వాసం ఇచ్చిన ప్రతి పైసా దేవుని సేవకే. ధవళ సింహాసనం ఎదుట నిలవబడినప్పుడు నా ప్రముఖ లెక్కప్పు చెప్తున్నా. గడ్లాష్ ధనాపేక్ష సమస్త కీడులకి